సంగారెడ్డి పట్టణంలోని 35వ వార్డు ప్రశాంత్ నగర్ కాలనీ మరియు విజయనగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి కుమారి శంకర్నోళ శైలజ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్నోళ శైలజ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ నెల 11 జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ముఖ్యంగా వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డులో మౌలిక వసతుల కల్పన కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహాయ సహకారాలతో మరియు మాజీ కౌన్సిలర్ జీవి వీణప్ప శ్రీనివాస్ సహకారంతో వార్డును మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, కాలనీవాసులు, యువత తదితరులు పాల్గొన్నారు. సిటీ ఛానల్ చూస్తున్న ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను మీ శంకరన్నోళ్ళ శైలజ, 35వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. నాకు బీఫామ్ ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్, చింతా ప్రభాకర్ గారికి, ఇంకా నాకు మద్దతు పలికిన జీవి వీణా శ్రీనివాసరావు గారికి, మాజీ కౌన్సిలర్ అయిన జీవి వీణా శ్రీనివాసరావు గారికి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఇన్స్పిరేషన్ నా తల్లిదండ్రులు. నేను ఇక్కడ వార్డులో ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చాను. ఈరోజు ప్రతి ఒక్కరు అపురూపంగా నన్ను ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీకే, కారు గుర్తుకే ఓటు వేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని నాకెంతో అపురూపంగా ఆహ్వానించి నన్ను గెలిపిస్తామని చెప్తున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మా 35వ వార్డులో ఎస్సీ రిజర్వేషన్ కావడం వల్ల కుమారి శంకరన్నోళ శైలజ అమ్మాయి బీటెక్ చదివింది. గతంలో వాళ్ళ నాన్నగారు కూడా పోతిరెడ్డిపల్లిలో కౌన్సిలర్గా పోటీ చేయడంలో వాళ్ళకు కూడా రాజకీయ అనుభవం ఉంది కాబట్టి మేము కూడా అమ్మాయిని ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఉంది, చదువుకుంది, సమస్యలు అవగాహన చేసుకుంటుంది కాబట్టి అమ్మాయిని మరీ చదువుకున్నారు కాబట్టి వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి మద్దతుగా మా స్థానిక ఎమ్మెల్యే ప్రీతం నాయకుడు చింతా ప్రభాకర్ గారు కూడా మద్దతు పలికారు. హరీష్ రావు గారి మద్దతుతో, చింతా ప్రభాకర్ గారి మద్దతుతో తప్పకుండా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మేము గెలిపించుకుంటాము. గతంలో 2 సార్లు ఇక్కడ మేము కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది.
దాన్ని ఆసరా చేసుకొని మేమందరం కూడా అమ్మాయిని తీసుకొని ఇంటింటికి తిరుగుతూ అందరినీ ఓట్లు అభ్యర్థిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మీరు చేసిన పనులు మాకు చాలా సంతృప్తినిచ్చాయన్న, తప్పకుండా అమ్మాయిని గెలిపిస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల నుంచి ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు కాంగ్రెస్ వచ్చినాక. అది కూడా ప్రజలందరూ ఏలెత్తి చూపుతూ తప్పకుండా అమ్మాయిని గెలిపిస్తాము, టీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.